ముందుగా సభకు నమస్కారం. సభాధ్యక్షులు భూమేశ్వరరావు గారు, ఈ పాఠశాల కరస్పాండెంట్ గారు అయినటువంటి సాయి గారు, అట్లాగే హరికృష్ణ గారు, మిత్రుడు చావా ప్రభాకర్ గారు, ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగే చిరంజీవులు విద్యార్థులకు శుభాశిస్సులు. ఈ పాఠశాల పెట్టాలి అని అనుకున్న దగ్గర నుంచి కూడా నాకు సంబంధం ఉంది. సంబంధం అంటే సమాచారం ఉంది నాకు. మొట్టమొదట ఈ పాఠశాల ఎందుకు పెట్టవలసి వచ్చింది అనేది అంటే, మిత్రుడు అప్పుడు వైరా అటు వెళ్ళేవాళ్ళం. మన పిల్లలంతా కూడా బస్సు ఎక్కి వైరా వెళ్ళేవాళ్ళం. ఆ పరిస్థితుల్లో హరికృష్ణ గారి పిల్లలు కూడా 2-3 బస్సుకి వెళ్ళేవాళ్ళు. ఆ సందర్భంగా ఆయన అనేక ఇబ్బందులు ఎదుర్కొని పిల్లల విషయంలో ఇబ్బంది పడుతూ 1-2 సార్లు నాతో అన్నారు, పిల్లల్ని బయటికి పంపించడం చాలా ఇబ్బందికరంగా ఉందండి, మన దగ్గరనే ఒక మంచి పాఠశాల ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని, అసలు ఈ పాఠశాలకి రావాలి అనుకోవడానికి ముందుగానే నాతో ఒకసారి చర్చించడం జరిగింది. సరే, ఆ ప్రయత్నంలో వారు తన యొక్క శక్తి సామర్థ్యాలను ఉపయోగించి పెద్దలు భూమేశ్వరరావు గారిని వారందరినీ ఒప్పించి దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు ఈ గ్రామంలో నేను ఏర్పాటు చేస్తానని హామీ వారికి ఇచ్చి ఈ పాఠశాల ఏర్పాటు చేయడానికి వారు ఎంతో కృషి చేయటం జరిగింది. ఆ సందర్భంగా నాకు తెలుసు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. వాటన్నిటిని కూడా అధిగమించి ఇవాళ మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకి మరి ఎక్కడో పట్టణాల్లో ఉన్నటువంటి విద్యా విధానాన్ని అందించేటటువంటి అవకాశాన్ని కల్పించడానికి సూత్రప్రాయంగా ముందుకు వచ్చినటువంటి హరికృష్ణ గారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా పాఠశాల ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన తర్వాత గౌరవనీయులు భూమేశ్వరరావు గారు మరి హరికృష్ణ గారితో కలిసి నన్ను కలవడం జరిగింది. ఈ పాఠశాల విషయంలో చర్చించడం జరిగింది. ఆ విధంగా నేను వారికి నా వంతు సహాయ సహకారాన్ని అందించి తప్పకుండా పాఠశాల మా గ్రామంలో ఉన్న మంచి పాఠశాల ఒకటి తప్పకుండా సక్సెస్ అవుతుందని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఆ విధంగా ఈ పాఠశాల ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు మన కరస్పాండెంట్ మన ఉపాధ్యాయులు చెప్పినటువంటి విధానాన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి అకాడమిక్ కార్యక్రమాలు, మరి విద్యార్థుల యొక్క ఉన్నతి కోసమని చేసేటటువంటి అనేక కార్యక్రమాలని మన ముందు ఉంచారు. అదేవిధంగా ఇందాక టీవీ తెర మీద కూడా మనం చూసాం ఆ కార్యక్రమాలను పిల్లలు ఎట్లా వస్తున్నారు. ఈ సందర్భంగా నేను మేనేజ్మెంట్ని ఒక చిన్న రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, విద్యార్థుల్ని అకాడమిక్గా అభివృద్ధి చేయడంతో పాటు మరి వారిని మార్కులు సంపాదించడంలోనూ మిగతా జిల్లాలోనే మంచి విద్యార్థులుగా తయారు చేయడంలోనూ కృషి చేసినటువంటి పద్ధతులు మాత్రమే కాకుండా మన యొక్క విద్యార్థులకి వినయ విధేయతలు నేర్పాల్సిన అవసరం ప్రత్యేకంగా ఉంది అని నా భావన. గత 40 సంవత్సరాలుగా నేను ఉపాధ్యాయుడిగా చేసిన సందర్భంలో మరి వినయ విధేయతలు లేకపోతే వారు ఎంత చదువుకున్నా ఏం చేసినా కూడా మనకి వారి యొక్క జీవితాలు సక్రమైన లైన్లో ఉండవని, తద్వారా వాళ్ళకి గౌరవప్రదమైనటువంటి జీవితం అందదని తెలుసుకోవడం అవసరం. కాబట్టి విద్యార్థుల్ని మిగతా యొక్క సబ్జెక్టుల యొక్క ఏ విధంగా అయితే ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక పీరియడ్ ఇస్తున్నామో, వినయ విధేయతలు నేర్పడానికి, పరస్పర సహకారం నేర్పడానికి, పేదలకి సహాయం అందించడం నేర్పడానికి, ఈ విషయానికి కావాల్సిన ఒక సిలబస్ మరి ప్రైవేట్ పాఠశాల యొక్క యాజమాన్యాలు అంతా కూర్చొని ఒక సిలబస్ను తయారు చేసి అవసరమైతే దానికి ఒక పీరియడ్ కూడా కేటాయించి ఆ విధంగా విద్యార్థుల్లో ఆ వినయ విధేయత భావాన్ని, పరస్పర సహకార భావాన్ని, పేదలకి మరి సహకరించేటటువంటి విధి విధానాలని విద్యార్థులకు నేర్పవలసిన అవసరం ఉంది. జనరల్గా నేను వింటూ ఉంటాను,
ప్రస్తుతం నేను అందించినటువంటి లేదా మనం అందించేటటువంటి ఈ విద్యా విధానం వల్ల విద్యార్థులు చాలా తెలివిగా అవుతున్నారు, మంచి పట్టు సాధిస్తూ ఉన్నారు విద్యలో. అదేవిధంగా మంచి ఉద్యోగాలు కూడా సంపాదించుకోవడం తేలిగ్గా పొందుతూ ఉన్నారు. కానీ ఆ తర్వాత వారు చేసేటటువంటి ఉద్యోగ విధి విధానాల్లో ప్రజలకు సహకరించేటటువంటి తీరుని మరి మనం అందరం గమనిస్తూ ఉన్నాం. ఆ విధంగా మన విద్యార్థులను మనమే వారి ప్రవర్తన తీరుని బట్టి వారి ఉద్యోగం యొక్క విధి విధానాలని బట్టి మనం విమర్శించుకోవాల్సిన పరిస్థితి మనకు కల్పిస్తూ ఉంది. పరస్పర సహకారంలో మన యొక్క విద్యార్థులు సరైనటువంటి జ్ఞానం లేకపోవడం వలన సరైన సహకారం అందించలేకపోతున్నారు. మరి వారు పొందినటువంటి విద్యని మరి మేనేజ్మెంట్ ఎంతో ఖర్చు పెట్టి వారిని తయారు చేస్తే ఆ మేనేజ్మెంట్కి మంచి పేరు తీసుకుని పలానా విద్యార్థి 10 మంది సహకరించాడంటే పలానా పాఠశాల విద్యార్థి చాలా మంచివాడు, అతను అక్కడ వారు ఏం నేర్పారో ఏమిటో ప్రజల మనిషిగా బ్రతుకుతున్నాడు ఇతను అనేటువంటి పేరు రావాలని, అలాంటి విద్యార్థుల్ని మేనేజ్మెంట్ తయారు చేయాలని, ఆ విధంగా చేయడానికి కావాల్సినటువంటి కృషి చేస్తారని వారిని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా రెండవది ఉపాధ్యాయులు అంటే వారు మనుషులే కదా, మరి వాళ్ళకు కూడా అనేక సమస్యలు ఉంటాయి. మన సమస్యలు ఎన్నున్నా అవి పక్కన పెట్టి విద్యార్థుల యొక్క అభివృద్ధి కోసం విద్యార్థుల యొక్క సంకల్పాన్ని గమనించి వారి యొక్క మరి హావభావాలని తెలుసుకొని వారు ఏ విషయంలో ఇంట్రెస్ట్గా ఉన్నారు అవన్నీ విషయాలను గమనించి ఆ పద్ధతిలో వారిని అభివృద్ధిలోకి తీసుకురావడానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి అందుకు గాను మనం అనేక ఇబ్బందులు పడతాం. మన సమస్యలు మన కుటుంబ సమస్యలు అనేక ఉంటాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనసులో ఉంటే మన విద్యార్థులకు సరైనటువంటి న్యాయం చేయలేం. కాబట్టి మనం ఏ ఉపాధ్యాయుడైనా తన యొక్క ఇబ్బందులన్నింటినీ కూడా కుటుంబ ఇబ్బందులన్నింటినీ కూడా పక్కన పెట్టి కేవలం విద్యార్థులకి తన బిడ్డలుగా భావించి తన బిడ్డని ఏ విధంగా అయితే అభివృద్ధిలోకి తీసుకొస్తామో ఆ విధంగా వారిని అన్ని విధాలుగా మరి అభివృద్ధికి తీసుకురావడానికి కృషి చేయవలసిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. అట్లాగే పేరెంట్స్ మనకు తెలుసు ఎక్కడో ఖమ్మం జిల్లాలో ఉండేటువంటి స్టాండర్డ్స్ని అందించడం కోసం మన దగ్గరికి మేనేజ్మెంట్ ఇక్కడికి వచ్చింది. వారు వచ్చినా మరి ఎంత ఖర్చు పెడతారు? మరి దానికి మనం విద్యార్థుల యొక్క మన బిడ్డల యొక్క ఉన్నతిని దృష్టిలో ఉంచుకొని వారికి మంచి విద్యను అందించడానికి మేనేజ్మెంట్కి సరైన విధంగా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఏదైతే మన శక్తి మేరకు ఫీజులు ఇవ్వడానికి అంగీకరించి పాఠశాల జరిపించిన తర్వాత వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మనం ఎప్పుడు ఏ ఇన్స్టాల్మెంట్స్ ఎప్పుడు పే చేయాలనో వాటన్నిటికీ చేస్తూ వారిని మనకి మరింత విద్యార్థులకు సహకరించాలని పేరెంట్స్ ఆ విధంగా మరి కృషి చేయాలని, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మేనేజ్మెంట్ ఏ విధమైనటువంటి ఇబ్బందులకు గురి చేయకుండా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మరి విద్యార్థులు కూడా మరి ఇంతమంది మీ యొక్క భవిష్యత్తు కోసం కృషి చేస్తూ ఉన్నారు. వారందరి యొక్క రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికి రుణం తీర్చుకోవాలంటే మీరు చేయవలసినటువంటి ఏమీ లేదు. మంచిగా వారు చెప్పేటువంటి విద్యాబుద్ధులు నేర్చుకొని మంచి జ్ఞానాన్ని పొంది భవిష్యత్తుకి ఈ దేశ అభివృద్ధికి మీరంతా కృషి చేస్తారని తద్వారా ఈ దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తెస్తారని మీరే ముందు భవిష్యత్తులో మంచి నాయకులై ఈ దేశాన్ని ఇంతకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితి కంటే కూడా మంచి ఉన్నత స్థాయిలో తీసుకెళ్తారని ఆ అవకాశం మీకు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.